హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్ విత్ రెడ్డి ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నా తమ్ముళ్ళు చూస్తుంటేనే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మన వీడియో ఏంటి అని. టుడే నాకు స్పెషల్ డే అనే చెప్పాలి, ఎందుకంటే మా హస్బెండ్ బర్త్డే కాబట్టి. మీరు కూడా అందరూ మా హస్బెండ్కి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ హబ్బీ, మై లవ్, మై హోల్ లైఫ్ పార్ట్నర్. నేను ఈజీ అండ్ సింపుల్ ఇంట్లో ఉన్న వాటితోనే బర్త్డే డెకరేషన్ గ్రాండ్గా ఎలా చేసుకోవాలో చూపించాను. అది 3 ఇయర్స్వి నేను పెట్టాను. ఇంకా 2 ఇయర్స్ కూడా ఉన్నాయి, కానీ అది నా దగ్గర ఫొటోస్ అవైలబుల్లో లేదు. ఇందులో క్లారిటీగా ఉంది చూడండి. ఇది వచ్చి లాస్ట్ ఇయర్ డెకరేషన్ నేనే చేశాను. మీకు నచ్చినట్లయితే కన్నా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు కదా. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఇయర్ చేశాను. మీకు నచ్చిందా? ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇది అంతా లాస్ట్ ఇయర్ది. నేనే ఇంట్లోనే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక చేశాను ప్లాన్ అంతా. నేను ఎలా వస్తుందో అనుకున్నా, సూపర్గా వచ్చింది, సక్సెస్ అయింది బాగా. ఫుల్ హ్యాపీ అయ్యాడు మా హస్బెండ్. ఇది లాస్ట్ ఇయర్ది. ఇక్కడ 3 ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ పెట్టాను. ఆల్మోస్ట్ మాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ చేశాను, కానీ బట్ అవి ఫొటోస్ నా దగ్గర మిస్ అయ్యాయి. ఇవి కూడా వీడియోస్ లేవు, ఫొటోస్ ఉన్నాయి. చూడండి, ఇవంతా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అసలు ఎలా వస్తుందో అని థింక్ చేస్తాను. అది బాగా వచ్చింది. ఫైనల్ లుక్ 3 ఇయర్స్ బాగా వచ్చింది. నా క్రియేటివిటీని అంతా యూజ్ చేశాను అనమాట మా హస్బెండ్ బర్త్డేలో. మీకు నచ్చిందా? అందరూ ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ఇలా సర్ప్రైజ్ ఇవ్వండి, వాళ్ళకి ఫుల్ హ్యాపీ అవుతారు. ఇది వచ్చి నేను ప్రెగ్నెన్సీ టైంలో ఇదంతా చేశాను అనమాట, ఈ డెకరేషన్ అంతా. ఇది వచ్చి 2022 బర్త్డే సెలబ్రేషన్ అనుకుంటా. ఒక బర్త్డే వచ్చి నేను మిస్ అయ్యాను. మా హస్బెండ్ చెన్నైలో ఉన్నా, నేను తిరుపతిలో స్టడీస్ అప్పుడు వస్తా అని రాలేదు. అప్పుడు వాళ్ళ రూమ్లో కేక్ కట్ చేయించారు వాళ్ళ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇలా క్రియేటివిటీ బయటికి తీస్తూ ఉంటాను అనమాట. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అందరూ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. 3 ఇయర్స్లో మీకు ఏ ఇయర్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అందరూ బ్లెస్ చేయండి. చూడండి, ఇది లాస్ట్ ఇయర్ అన్నాను కదా. ఫైనల్గా మనం అవుట్లుక్ ఎలా వచ్చిందో, మనం వీడియో తీసేటప్పుడు మన అవుట్లుక్ ఎలా వచ్చిందో చూడండి, అంత డెకరేషన్ అయిపోయినాక. ఇవేమంటే బెలూన్స్ సరిగ్గా స్టిక్ అవ్వట్లేదు, కొన్ని పగిలిపోతున్నాయి, బ్లాస్ట్ అయిపోతున్నాయి, కొన్ని ఊడిపోతున్నాయి. 3M టేప్ ఉంటుంది కదా, దాంతో ఇది చేశాను. డబుల్ టేప్ ఉంటుంది కదా, దాంతో ఇది చేసా, అది ఉండట్లేదు. ఇంకా కొన్ని క్యాండిల్స్ పెట్టాక ఆ వేడికి పగిలిపోయాయి, బ్లాస్ట్ అయిపోయాయి. అయినా మా హస్బెండ్ ఫుల్ హ్యాపీ అయ్యాడు. ఇది పైన బెడ్ మీద పెట్టా కదా, అది జల్లీ కేక్ అనమాట. నేను ఇంట్లో నేనే ప్రిపేర్ చేశాను. హార్ట్ షేప్లో జల్లీ కేక్, ఫ్రూట్స్ అన్నీ వేసి జల్లీ కేక్ ప్రిపేర్ చేశాను. టైం ఉంటే ఒకసారి మన యూట్యూబ్లో అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. ఉన్నదనుకున్నా కానీ అది డిలేట్ అయిపోయింది. ఈసారి మళ్ళీ ప్రిపేర్ చేసి ఎలా చేసుకోవాలో సింపుల్ ఈజీగా అయిపోతుంది. ఫ్రూట్స్ అన్నీ తెచ్చి పెట్టుకుంటే, కట్ చేసి పెట్టుకుంటే ఒక 2 మినిట్స్ అయిపోతుంది. చూడండి, మా హస్బెండ్ వెళ్ళి ఫుల్ సర్ప్రైజ్ అయ్యాడు, ఫుల్ హ్యాపీ అయ్యాడు. మీకు ఎలా అనిపించింది నా డెకరేషన్? 3 ఇయర్స్లో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే 3 ఇయర్స్ది బాగా నచ్చింది. ఇంకా 2 ఇయర్స్ కూడా చేశాను, కానీ మామూలుగా అంటే అది కూడా గ్రాండ్గానే అనిపించింది అప్పట్లో. అది ఏమంటే నా దగ్గర వీడియోస్ లేవు. ఇవి కూడా లాస్ట్ ఇయర్ది వీడియో ఉన్నది అంతే. ఫుల్ ఆ తర్వాత 2 ఇయర్స్ ఈ ఫొటోస్నే నేను వీడియో లాగా క్రియేట్ చేశాను. చూడండి, లైట్ వేయకముందు వావ్ అనేలాగుంది. లైట్ వేస్తే అంత లుక్ అనిపించదు, ఎందుకంటే క్యాండిల్స్ లైటింగ్తోనే మనకి ఒక మంచి లుక్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి మా బాబు
మీరు కూడా ఎప్పుడైనా ఇలాగ ఇంట్లో ప్లాన్ చేశారా? చేయకంటే ఒకసారి చేసి చూడండి, వాళ్ళు కూడా ఫుల్ థ్రిల్ అవుతారు కదా. ఇక్కడ నేను కేక్ కట్ చేసాను. తర్వాత మా హస్బెండ్ వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి వాళ్ళు కూడా కేక్ ఇంటికి తెచ్చి సర్ప్రైజ్గా కేక్ కట్ చేయించారు. అది వీడియో పెట్టలేదు నేను. నాకు ఇది బాగా నచ్చింది. 2022 ఆర్ 23 ఇది. అది నాకు కూడా సింపుల్ ఈజీగా బాగా వచ్చిందనమాట. అవి టైల్స్కి స్టిక్ అవ్వట్లేదు క్యాండిల్స్. అలాగే కష్టపడి పెట్టాను, కష్టపడి ఇష్టంగా పెట్టాను. మా హీరో చూడండి క్యాండిల్ లైట్లో వెలిగిపోతుంది ఫేసు. నచ్చిందనే అనుకుంటున్నాను. నా త్రీ ఇయర్స్ డెకరేషన్లో అంటే నేనే క్రియేటివిటీ చేసుకొని నేనే డెకరేషన్ చేశాను. నా 3 ఇయర్స్లో ది బెస్ట్ ఏదో కామెంట్ చేయండి. మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అందరూ చూసి వెళ్ళిపోకుండా అది కామెంట్ చేసి పిన్ చేయండి. ఇది వీడియో తీసాను కానీ ఆ మొబైల్ నా దగ్గర ఇదే అయిపోయింది. అది లేదు కాబట్టి ఫొటోస్తోనే అడ్జస్ట్ అయ్యాను. ఇంకా మా హస్బెండ్ గిఫ్ట్లు అవన్నీ గిఫ్ట్ ఇచ్చింటాను కదా, అవి కూడా ఏమీ లేదు వీడియో, అందుకే పెట్టలేదు. ఇది ప్రెగ్నెన్సీ టైంలో చేశానా. మా హస్బెండ్ అరిచాడు, ఇంత ప్రెజర్ ఎందుకు తీసుకున్నావు ఈ టైంలో అంతా, ఈ బెలూన్స్ అంతా ఎలా చేసావు అని. అది నేను ఒక మిషన్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. మా ఆయనకి తెలియదు, నేనే మౌత్తో ఎయిర్ అంతా ఫిల్ చేసా అనుకున్నారు. నాకు ఇది బాగా నచ్చింది. ఆల్మోస్ట్ నాకు 3 నచ్చాయి, ఎందుకంటే నేనే చేశాను. అందులో నేను ఇంత బాగా అనేలాగా వస్తుంది అనుకోలేదు, కానీ సూపర్గా వచ్చింది ఫైనల్ లుక్. ఇవి కూడా అంతే. కార్కి బెలూన్స్ స్టిక్ చేస్తుంటే ఉండట్లేదు, ఊడిపోతున్నాయి. కింద చూసారు కదా అన్నీ పడ్డాయి, కొన్ని బ్లాస్ట్ అవుతున్నాయి. అలాగే ఎలాగో అలాగా స్టిక్ చేస్తాను అన్నమాట. ఇంకా చాలా బెలూన్స్ మిగిలిపోయాయి అనమాట. ఎందుకంటే నాకు అప్పటికే ఇంకా నా వల్ల అవ్వలేదు. ప్రెగ్నెన్సీ టైము అప్పటికే ఆల్మోస్ట్ 3 అవర్స్ ఏమో టైం పట్టింది నాకు అదంతా డెకరేషన్ చేసేకి. నాకు టైర్డ్ అయిపోయా అని చెప్పి నేను ఇంకా ఆడికి స్టాప్ చేసాను అనమాట. ఓకే, సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లుక్ వచ్చింది, అయినా ఆపేసాగుని. ఇది నా వీడియో అందరూ మీరు ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అలాగే మా హస్బెండ్కి విష్ చేయండి. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై ఎంటైర్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ everyone watching my video. Please do like, share and subscribe.